సో అఖండ నుంచి మనకి అదే అఖండ 2 నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. మన మ్యూజిక్ తమనన్న ఇచ్చాడనమాట. యాక్చువల్గా అఖండలోనే మన పార్ట్ 1 ఉంది కదా, అందులో మ్యూజిక్కే కొంచెం పర్వాలేదు, అటు ఇటుగా ఉంటుంది. బట్ బీజిఎం అయితే తమనన్న ఇంకా ప్రాణం పెట్టేశాడు. పార్ట్ 1 అంత పెద్ద హిట్ అయింది, ఒక 100 crores కలెక్ట్ చేసింది అంటే తమనన్న బీజిఎంఏ వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ అనమాట. కాకపోతే సినిమాలు వస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తమనన్న మ్యూజిక్ ఏంటంటే రొటీన్ అయిపోతుంది. సో ఏదో ఒక్క ఇన్స్ట్రుమెంట్ మీద డిపెండ్ అవ్వడం. మన నోజీలో కూడా మ్యాక్సిమం ఒక 4-5 బీజిఎంలు బాగున్నాయి, మిగతావి ఎక్కడెక్కడో రొటీన్ అవ్వడము లేకపోతే అంతగా లేదనమాట. సో ఓకే, పర్వాలేదు, తమనన్న రేంజ్ అది కాదని చెప్తున్నాను. బట్ ఇక్కడ ఈ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే కాదు, ఇంకా తమనన్నకి టైం అయిపోయిందా అనే డౌట్ కూడా వస్తుంది నాకు. యాక్చువల్లీ సినిమా ఏంటంటే మనకు ఒక ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు అఖండ 1లోనే పెద్దగా స్టోరీ ఏం లేదు. సో చాలా దగ్గర చూసిన స్టోరీనే తిప్పి తిప్పి అలా చూపించారు. మళ్ళీ పార్ట్ 2 అంటే ఇంక ఇందులో ఏం చూపిస్తారు అని మాట్లాడడానికి కూడా ఏం లేదు అసలు అందులో. సో సినిమా ఎందుకు తీస్తున్నారో తెలియదు, మళ్ళీ దానికి ఇంకా మళ్ళీ మ్యూజిక్ ఎంత వేస్ట్, టైం వేస్ట్ మాట్లాడుకోవడం. బట్ నా వరకు ఒక మాట చెప్పుకోవాలి అంటే, ఎవరైతే ఆ ఎడిటర్ ఉన్నారో, సో విజువల్స్ సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చాలా బాగా పనిచేశారని చెప్పగలను. అంటే మరి బోయపాటి సినిమాల నుంచి అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము, చేయకూడదు కూడా. ఒక 4-5 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఒక కుర్ర హీరో, ఒక ముసలి హీరో ఉంటాడు, అంతే. సో కుర్ర హీరోతో ఒక లవ్ స్టోరీ పెట్టేస్తాడు, ముసలి హీరోతో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టేస్తాడు, అయిపోయింది. ఒక సింహ, ఒక లెజెండ్ ఇప్పుడు ఇది. సో ఇంక మారడానికి కానీ మార్చడానికి కానీ ఇంకేం లేదు. ఇది కూడా అదే తరహాలో ఉంటుంది అని నా ఒపీనియన్. మరి మ్యూజిక్ అయితే నాకు అంత ఇంప్రెస్ చేసినట్టయితే లేదు గైస్, ఏదో యావరేజ్ అటు ఇటుగానే ఉంది. సో అదే డప్పుల సౌండ్, అదే కొట్టుకోవడం, ఏదో ఇంకంతే లాయించేస్తున్నాడు తమనన్న. ఇంకా నాకు అడిగితే ఇంక తమనన్న ఏంటంటే మార్చాలి కొంచెం. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో మన వరుణ్ తేజ్తో తొలి ప్రేమ ఒక సినిమా తీశాడు, చాలా బాగుంటుంది. ఆ హోల్ ఆల్బమ్ ఏంటంటే చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఎప్పుడంటే ఇప్పుడు బీజిఎంస్ మీద డిపెండ్ అవ్వడం, ఒక బీజిఎం కరెక్ట్గా కొడితేనే నాకు మార్కెట్ ఉంటుంది అనే మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడో అలాగ డౌన్ఫాల్ అయిపోతున్నాడు అనమాట. గేమ్ చేంజర్ కూడా చూడండి, బీజిఎమ్స్ బాగుంటాయి, సాంగ్స్ ఏంటంటే చాలా యావరేజ్ ఉంటాయి. ఓజీలో కూడా బీజిఎమ్స్ బాగుంటాయి, సాంగ్స్ చాలా యావరేజ్ ఉంటాయి. సో గుంటూరు గారం అనుకుంటా లాస్ట్ హిట్ తమనన్నకి. నాకైతే మరి టైం అయిపోతుందా లేకపోతే ఏంటి, రూట్ అయితే మార్చాలి అని నా ఒపీనియన్. హీరో ఏదైనా ఒక విషయం చేశాడు, ఒక సీన్ చేశాడు అంటే ఒక 10 మంది నమ్మేలా ఉండాలి, రియాలిటీలో ఉండాలి. చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. వద్దులే, నేను మాట్లాడను. మీకు ఏమనిపించో చెప్పండి. చాలు, థ్యాంక్ యూ.